ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘనమైన రికార్డులు ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. అంతటి గొప్ప జట్టు కూడా కొన్ని సీజన్లలో డీలే పడిపోయింది. గత 3 సీజన్లలో 2 పర్యాయ పాయింట్ల పట్టికల్లో అట్టడుగున నిలిచింది. కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చినా నానాటికి ముంబై పరిస్థితి అలాగనే ఉంది. ఆ జట్టు ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో పరుగు కోసం తలపడుతోంది. సొంత గడ్డ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు టర్న్ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ కాగా లక్నో అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి. దీంతో నేటి మ్యాచ్ కూడా పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ఇరు జట్లకు ఇదే చివరి లీగ్. ముంబై ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 4 విజయాలు సాధించింది. 9 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ విషయంలో లక్నో జట్టు కొంత మేలు. ఆ జట్టు 13 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘనమైన రికార్డులు ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. అంతటి గొప్ప జట్టు కూడా కొన్ని సీజన్లలో డీలే పడిపోయింది. గత 3 సీజన్లలో 2 పర్యాయ పాయింట్ల పట్టికల్లో అట్టడుగున నిలిచింది. కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చినా నానాటికి ముంబై పరిస్థితి అలాగనే ఉంది. ఆ జట్టు ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో పరుగు కోసం తలపడుతోంది. సొంత గడ్డ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు టర్న్ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ కాగా లక్నో అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి. దీంతో నేటి మ్యాచ్ కూడా పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ఇరు జట్లకు ఇదే చివరి లీగ్. ముంబై ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 4 విజయాలు సాధించింది. 9 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ విషయంలో లక్నో జట్టు కొంత మేలు. ఆ జట్టు 13 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది.